చూడు మామా, నీ కోసం కటింగులు గడ్డాలు చేయించుకున్నాం. హ్యాపీనా? నీ గీతకు ఓకేనా? మన పినాసుడిని పిల్లకలు తీయమని సంవత్సరం నుంచి వాళ్ళ నాన్న చెప్తున్నా వినలేదురా. ఇప్పుడు నీ కోసం తీసాడు. ఏంటి మామా, గీత వచ్చిందని మంచి అడావుడా? మామ మంచి పార్టీ ఇవ్వాల్సిందే. అంత పొద్దున్నే పార్టీ ఏంట్రా? మందుకు మార్నింగ్ ఈవినింగ్ మామా, 3 ఉండాలి. కరెక్ట్. పోదాం పద. ఇప్పుడు చెప్పురా బాబు, గీతాతో నువ్వేం మాట్లాడు, గీత నీతో ఏం మాట్లాడింది చెప్పురా మామా. ఏముందిరా చెప్పడానికి? అంతేలే మావా, ఇన్నాళ్ళ గీత అలా ఉంది ఇలా ఉంది అని వద్దన్నా చెప్పేవాడివి. ఈ ఏడాది పెళ్ళాను గానీ ఏముంది లేరా చెప్పడానికి అంటున్నావు. పెళ్ళైతే అంతే మామా, అంత అలాగ్ సలాగ్. ఏముందిరా చెప్పడానికి? వెళ్ళాను, చూడగానే రవి అంటూ దగ్గరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడక చాలా రోజులైంది కదా, కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోగా తన ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు షాక్. ఎవడీడన్నట్టు చూస్తే నా వుడ్బి అంటూ పరిచయం చేసింది. అప్పుడే గిఫ్ట్ ఇచ్చాను. అంతే, థ్యాంక్ యూరా అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. మనకు లోపల దెబ్బలు కదా, ఆ నొప్పికి అమ్మా అన్నాను. తన కంగారుగా దెబ్బలు చూసి ఒక్కటే ఏడుపు. ఇంకెప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలించుకుని మాట ఇచ్చేదాకా వదలలేదనుకో. మా కేక్ తెచ్చాడు. ఆ కేక్ కొయ్యగానే అందరూ గీత మాకు పెడుతుందనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా నోట్లో కుక్కిందిరా. ఇంత పెద్ద కేక్ రా, అసలు తినలేకపోయాను అనుకో. నేను వెళ్తాను. కూర్చోమా, వెళ్ళిరా, గీత చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఎంజాయ్ చేయని.